ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వర్షాకాలం కదా, 80% రోగాలు దోమల వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి మనుషులకైనా కోళ్ళకైనా. మా ఫామ్లో ఉన్న కోళ్ళకు దోమలు కుట్టకుండా మేము ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నామో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెట్ని తీసుకున్నామండి. మేము ఈ నెట్ హోల్సేల్లో తీసుకున్నాం. 100 మీటర్స్ తీసుకున్నాం. ఫస్ట్ క్వాలిటీ నెట్ చూసారా? నెట్ క్వాలిటీ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్ క్వాలిటీ నెట్ కనుక హోల్సేల్లో అయినప్పటికీ కొంచెం కాస్ట్ పడింది. దాన్ని నెక్స్ట్ ఏం చేసామంటే బోన్ సైజుకి సరిపడా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేయించి ఇలా స్టిచ్ చేయించాము. మా ఇంట్లో వాళ్ళే స్టిచ్చింగ్ చేస్తారు కనుక మాకు స్టిచ్చింగ్ కాస్ట్ ఏం పడలేదు. మా ఆడపడిచి స్టిచ్ చేసింది. ఇలా బోన్ సైజుకి సరిపడా 4 సైడ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అలా స్టిచ్ చేయించాము. చూడ్డానికైతే చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే దానికి కరెక్ట్ సైజుకి సరిపడా బాగుంది. చూడడానికి తీసి పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా వన్ సైడ్ ఓపెన్గా ఉంచి మిగతా సైడ్ క్లోజర్గా ఇలా స్టిచ్ చేసాం. దోమతెర ఎలాగుంటుందో మామూలు దోమతెరలు ఎలా ఉంటాయి అలాగే స్టిచ్ చేయించాము మేము కూడా. అండ్ ఎన్ని బోన్లు ఉంటాయి అన్ని బోన్లకు ఒక్కొక్కటి అలా సపరేట్గా క్లాత్ నెట్ అనేది కూడా వేస్ట్ కాకుండా అలా స్టిచ్ చేయించాం. ఫైనల్గా వేసినాక రిజల్ట్ ఇలా ఉందండి. చూడండి, చూసారు కదా. యాక్చువల్గా ఈ వీడియో అనేది నేను 1 మంత్ బ్యాక్ తీశాను. కాకపోతే మేము ప్రాక్టికల్గా ఈ నెట్ అనేది వర్కౌట్ అవుతుందా కాదా, చినిగిపోతుందా, అసలు బోన్లు కదా అవి అటు ఇటు జరిపేటప్పుడు డ్యామేజ్ అవుతుంది కదా నెట్, అందుకని డ్యామేజ్ అవ్వకపోతేనే వీడియోని పోస్ట్ చేస్తా, లేకపోతే పోస్ట్ చేయను అని చెప్పేసి 1 మంత్ వరకు ఆగి 1 మంత్ చూసాక అప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. 1 మంత్ వరకు కూడా ఈ నెట్ అనేది అసలు డ్యామేజ్ అవ్వలేదు, బాగుంది అండ్ బాగా యూస్ఫుల్ అయింది కూడా. అందుకే నేను ఈ వీడియోని పోస్ట్ చేశాను. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అసలు కోళ్ళకు కూడా జ్వరాలు వస్తాయా అని. కోళ్ళకు కూడా జ్వరాలు వస్తాయి, దోమలు కుడతాయి, జలుబులు అవుతాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెరాలసిస్ కూడా వస్తుంది. కాకపోతే వాటికి తగిన ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి, మెడిసిన్ కూడా తీసుకోవాలి. కోళ్ళకు సపరేట్ మెడిసిన్ ఉంటుంది, మనుషులకు సపరేట్ మెడిసిన్ ఉంటుంది. వాటికి కూడా రోగాలు వస్తాయి. అలా తీసుకుంటేనే కోళ్ళు అనేవి చనిపోకుండా ఉంటుంది, మనకు లాస్ రాకుండా ఉంటుంది. అవన్నీ తీసుకుంటేనే కోళ్ళ ఫామ్ అనేది మంచి రన్ అవుతుంది. మేము కూడా అలాగే ప్రికాషన్స్ తీసుకుంటాం కోళ్ళ గురించి, అందుకే అవి ఆరోగ్యంగా ఉన్నాయి ఇప్పటికి కూడా. అండ్ నైట్ టైంలో నెట్ వేసాక ఇలా ఉందండి. చూసారు కదా, ఒక్కొక్క బోన్కి సపరేట్గా ఎన్ని బోన్లు ఉన్నాయో అన్ని బోన్లకు సరిపడా నెట్ అనేది వేసాము. చూసినట్టయితే చూడడానికి కూడా చాలా బాగా కనబడుతుంది కదా. అండ్ దానికి సపరేట్గా ఉంది, దోమలు కుట్టకుండా బాగా పనిచేస్తుంది కూడా. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మాకు 200కి తక్కువగా పడింది, 200 కన్నా బిలోనే పడింది కాస్ట్ అనేది ఒక్కొక్క దోమతెరకు. బయట తీసుకుంటే ఎంతైతే తెలీదు, క్వాలిటీ కూడా ఎంత బాగుండకపోవచ్చు, మన బోన్కి సరిపడా సైజు కూడా ఉండకపోవచ్చు కదా. అందుకని నాకైతే వర్త్ అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.